మామ చాలా మంది బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్ అయితే అడిగిండ్రు. సో వాళ్ళకి నేను బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్ అయితే నేను తీసుకొచ్చిన. నియర్లీ 50 to 60 స్టాక్స్ ఉన్నాయి బడ్జెట్. అందులో నేను ఫండమెంటలీ అండ్ టెక్నికలీ స్ట్రాంగ్ స్టాక్స్ అయితే తీసుకొచ్చిన మామ. ఇక్కడ చూసుకోండి, సీ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ అవంతి ఫీడ్స్, ఇంకొక 2-3 ఉన్నాయి. కానీ ఫండమెంటల్ అండ్ టెక్నికలీ ఇదైతే క్రేజీ ఉంది అవంతి ఫీడ్స్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇవి. చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనగానే ఐఆర్బీకి వెళ్ళిపోతారు. కానీ ఐఆర్బీ ఓవర్ వాల్యూడ్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటలీ నాట్ స్ట్రాంగ్. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది కానీ ఫండమెంటలీ నాట్ స్ట్రాంగ్ మామ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ హౌసింగ్ ఫినాన్స్ ఏమో ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్, ఉడ్కో. అండ్ కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ ఇవి, డిఫెన్స్ స్టాక్స్ ఇవి. అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఇవి. అండ్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ ఇవి. ఈ 5 to 6 సెక్టర్స్లోకి వెళ్ళి ఈ లిస్ట్లోకి వెళ్ళి ఏదైనా స్టాక్స్ పికప్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మామ. ఫ్యూచర్లో గట్టి రిటర్న్స్ ఇస్తుంది. కానీ మీరైతే హోల్డ్ చేయండి, పేషెన్స్గా హోల్డ్ చేయండి. ఓకే, అండ్ మీకు ఈ స్టాక్స్ మీద అనాలిసిస్ వీడియో కావాలి. సపోజ్ అవంతి ఫీడ్స్ ఉన్నాయి, ఈ అవంతి ఫీడ్స్ మీద నాకు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ కావాలి ఇలాంటి స్టాక్స్ మీద అంటే నాకు జస్ట్ ఒక కమెంట్ చేయండి మామ. మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియనీకి జస్ట్ కింద అయితే పోల్ పెట్టిన ఎస్ అని టైప్ చేయండి అంతే.